హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-2025 ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్తో వచ్చాను. సో లాస్ట్ ఇయర్ కూడా నేనైతే ఈ వీడియో చేశాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చేశాను. సో చాలామందికి యూస్ఫుల్ లేదని కామెంట్స్లో అయితే రావడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా నేనైతే స్కాలర్షిప్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి స్కాలర్షిప్స్ చాలా ఉంటాయి. చాలా ట్రస్ట్స్ అలాగే ప్రైవేట్ కంపెనీస్ అయితే చాలా స్కాలర్షిప్స్ అయితే అఫోర్డ్ చేస్తూ ఉంటాయి. గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. వాటిని నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి 5K రీచ్ అయ్యేలాగా అయితే చూడండి. సో ఈ వీడియోలో టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ డీటెయిల్స్ ఏంటంటే ఫర్ క్లాస్ 11th 12th జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పాలిటెక్నిక్ స్టూడెంట్స్, మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఏ స్టూడెంట్స్ అయినా కానీ మీకైతే స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చదవచ్చు కదా. సో అవార్డ్ అప్ టు 80% ఆఫ్ ద కోర్స్ ఫీ, అంటే 80% ఆఫ్ ద కోర్స్ ఫీ అంటే మీకు ఫీ ఏదైతే ఉందో దానిలో 80% వరకు అయితే వీలైతే ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటారు అనమాట. సో లేదా అమౌంట్ ఒరైన అమౌంట్ లేదా మీ అమౌంట్ 80% కాకపోయినా లేదా 10,000 to 12,000 అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. సో దీని పేరు వచ్చేసి టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్. దీన్ని నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి క్లాస్ 11 నుంచి స్టార్ట్, డిప్లొమా, ఐటీఐ కోర్సెస్ ఏది చేసినా కూడా మీకైతే ఈ స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు లింక్ ఉంది కదా. సో ఫర్ క్లాస్ 11th and 12th అని ఉంది కదా. సో 15 September 2024 అనేది లాస్ట్ డేట్ అన్నమాట. సో ఇక్కడ మీరు క్లిక్ చేయాలి, అప్లై నౌ అని క్లిక్ చేస్తే మీకు వస్తుంది. సో నేను దీనికి డీటెయిల్స్ అయితే చూస్తున్నాను. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 11th or 12th రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో మీ ఇన్కమ్ మీ లాస్ట్ ఇయర్ స్కోర్ వచ్చేసి 60%కి అబోవ్ ఉండాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే కనుక మీ స్కోర్ క్లాస్ 11 అయితే 10th మీకు 60% అబోవ్ ఉండాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 60% అబోవ్ ఉండాలి. అలా ప్రీవియస్ ఇయర్లో 60% అబోవ్ ఉండాలి. మీ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhsకి బిలో ఉండాలి యాన్యువల్ ఇన్కమ్. అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఈ టాటా క్యాపిటల్ లేదా బోర్డీ ఫర్ స్టడీ అనే కమిటీలో పనిచేసే వాళ్ళ స్టూడెంట్స్ అయితే కనుక ఇది పనిచేయదు. ఇండియన్ నేషనల్స్ ఓన్లీ. 80% బెనిఫిట్ ఏంటంటే మీకు 80% ఆఫ్ ద ఫీ అనేది ఇది వేవర్ అవుతుంది, లేదంటే మీకు 10,000 అయితే మనీ అయితే వస్తుంది. ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ వాళ్ళకి 10,000 అయితే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే కనుక మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్, ఫస్ట్ ఒక ఆధార్ కార్డు ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, మీ కాలేజ్లో జాయిన్ అయినట్లు కాలేజ్ ఐడి కార్డు కానీ కాలేజ్ ఐడి కార్డు కానీ బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఆ స్కూల్లో చదువుతున్నారు, కాలేజ్లో చదువుతున్నారని ప్రూఫ్ అయితే ఉండాలి కదా. సో కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీ రిసిప్ట్, అంటే ఈ ఇయర్ మీ ఫీజు కట్టిన రిసిప్ట్ ఏదైనా ఉంటుంది కదా. సో ఏదైనా రిసిప్ట్ అయితే కావాలి, మీరు ఫీ కడుతున్నారు అనే దానికి ప్రూఫ్ అయితే. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ది అప్లికెంట్, అంటే మీ బ్యాంక్ పాస్బుక్ యొక్క కాపీ అన్నమాట. ఏదైతే స్టూడెంట్ అప్లై చేస్తున్నారో వాళ్ళదే. అండ్ మార్క్ షీట్ ఆర్ గ్రేడ్ ఆఫ్ ప్రిసీడింగ్ క్లాస్, అంటే ప్రీవియస్ ఇయర్ క్లాస్ది మీ మార్క్ షీట్ అనేది అవసరం. అలాగే డిసేబిలిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరమే. అండ్ డిసేబిలిటీ ఉంటే కూడా దానికి కూడా సర్టిఫికేట్ అయితే అవసరం అన్నమాట. సో ఇది అన్నమాట దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో ఇలా మీరు కిందికి వచ్చిన తర్వాత అప్లై నౌ అని ఉంది కదా. సో అప్లై నౌ అని క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అప్లై అయిపోతుంది. సో దీనికి కూడా ఫుల్ అప్లయింగ్ ప్రాసెస్ కూడా మీకు కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో అని అయితే పెట్టండి. నేనైతే ఫుల్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే 15 September వరకు టైం ఉంది కదా. సో ఒకవేళ కామెంట్లో మనకి ఫుల్ వీడియో కావాలని కామెంట్స్ వస్తే కనుక నేనైతే ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసి పెడతాను. సో సేమ్ డిప్లొమా, ఐటీ, జనరల్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి అయితే ఇది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంది కదా. సో ఇక్కడ మీరు అప్లై చేసి మీరైతే
జనరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వాళ్ళకే చూడండి, బీకామ్, బీఎస్సీ, బీఏ జనరల్ డిగ్రీ చేసే వాళ్ళకి మాత్రమే ఇదైతే అప్లికేబుల్ అవుతుంది. అండ్ సేమ్ కండిషన్స్ ఉంటాయి వీళ్ళకి కూడా. సో కానీ వీళ్ళకి 12,000 అనేది వస్తుంది. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇది అన్నమాట స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. మరిన్ని చాలా స్కాలర్షిప్స్ అయితే ఉంటాయి, వాటన్నిటిని నేను మీకోసం తీసుకొస్తాను. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఛానల్కి 5K సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్. సో తప్పకుండా